సో శ్రీకాకుళం రాజకీయాలకు సంబంధించి రకరకాలైనటువంటి వాదోపవాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి గారి ముందు మనం ఉన్నాం. మీరు 2014లో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మా సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళని నమ్మి నేను. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారా ఒక రకంగా? అవునండి. అది నిజాయితీగా మీరు ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వైనాట్ 175 అంటూ ముందుకు వస్తూ ఉంది. ఆయన నవరత్నాల్ని మోసానికే ఉపయోగించుకుంటున్నారు. ధర్మాన ప్రసాదరావు యుద్ధానికి సిద్ధం అంటూ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతూ ఆయన మీ మీద యుద్ధం ప్రకటించాడు. వాళ్ళకి రమ్మనండి, లేదా నాకు రమ్మంటారు. శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస రోడ్డు వెడల్పు చేసుకోవాలి, చాలా ప్రయోజనాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఎక్స్ఎమ్మెల్యేగా వెళ్ళినా ఇప్పుడు మేమేం చేయలేమురా అని చెప్పేస్తున్నారు. ప్రజల అభివృద్ధి కోరుకునే వాళ్ళు చేయవలసిన పనుల్లో మొదటి పని అండి అది. దాన్ని ఈ రోజుకి కూడా పూర్తి చేయలేదు. ఇటువైపు మినిస్టర్ ఉన్నారు, అటువైపు స్పీకర్ గారు ఉన్నారు, దాని మీద దృష్టి పెట్టరు. గుండు శంకర్ గారి పేరు బాగానే పడుతుంది. ఆయన బాగా ప్రచారం కూడా చేసుకున్నాడు. ఈ సర్టిఫికేట్ మనకే. అచ్చెన్నాయుడు గారికి టచ్లో ఉండి మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా మాకు ఇది అలవాటు అయిపోయిందండి. ప్రతిసారి ఎలక్షన్ ముందు ఎవరో ఒకరు రావడం, వెళ్ళిపోవడం. కానీ ఎక్కువ అచ్చెన్నాయుడు గారు అండదండలతోనే వీళ్ళలాగా ఇది చేస్తున్నారు అనేది. ఆయన వెళ్తారు అదే పద్ధతిలో, నేను వెళ్తాను. అన్ని ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్తారండి. ఏంటి వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా ఘోరం సార్ అది. వాలంటీర్ వ్యవస్థ తప్పు అని చెప్పినందుకు మా కార్యకర్తల్ని జైల్లో పెట్టడం లేదా చితగ్గొట్టడం. మీ హయాములో పెన్షన్ తీసుకోవడానికి బారులు తీరి ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడే పరిస్థితి ఉంది. ఈరోజు నేరుగా వాళ్ళ ఇంటికి 4 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఈ రోజు వీళ్ళు 1 నుంచి 3వ తారీఖు వరకే ఇస్తారు, తర్వాత చచ్చిన ఇవ్వరు. ఒకవేళ తలుపు తాళం వేసి ఉంటే ఇంకంతే అంతే. చంద్రబాబు నాయుడిని వాళ్ళ భార్య అయినటువంటి ఆవిడని కూడా అంటే ఒక మహిళలుగా మీరు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే అనరాని మాటలు. నీకెవరు అంటే నువ్వు వాళ్ళు నరికేస్తాను, కొట్టేస్తాను, పొడిసిస్తాను అంటవే. మాకు కూడా ఒక విధమైన భయం వేసిందండి. అంటే ఇలాగే మాట్లాడతారా? నాకు భయం వేసి ఇలా వణికిదండి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఆయన అరెస్ట్ విషయంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా, ఇక్కడే కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చాలా మద్దతు రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో పైకొచ్చే వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు. మన చంద్రన్నాయినే చేసిన పరిపాలన నవ్యాంధ్రాసిగలోనే కీర్తి కిరీటం. మన నవ్యాంధ్రాసిగలోనే కీర్తి కిరీటం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నెంబర్ 1 ఎమ్మెల్యే గారు లక్ష్మీదేవి గారు అని చెప్పేసి కితాబ్ ఇవ్వడం ఎలా ఫీల్ అయ్యారు? మీటింగ్ అవుతుంటే నెంబర్ 1 అని వచ్చిందండి. నేను నెంబర్ 1 ఎవరో లే అని ఇలా మామూలు చూసుకుంటుంటే నా పక్కన ఉన్న ఎమ్మెల్యే అన్నారు, లక్ష్మీదేవి అమ్మ నీ పేరు వస్తే నువ్వేటో చూస్తున్న పెట్టి అన్నారు. సో శ్రీకాకుళం రాజకీయాలకు సంబంధించి రకరకాలైనటువంటి వాదోపవాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నాం. సో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి గారి ముందు మనం ఉన్నాం. ఎందుకంటే టీడీపీ పార్టీలో 1985 నుంచి 2004 వరకు కంటిన్యూగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఈ కుటుంబానికి ఉంది. అదేవిధంగా లక్ష్మీదేవి గారి యొక్క భర్త అయినటువంటి గుండా అప్పల సూర్యనారాయణ గారు కూడా మినిస్టర్గా కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో 2014లో లక్ష్మీదేవి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యంగా చూసుకుంటే లక్ష్మీదేవి గారిని చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ఎమ్మెల్యే లక్ష్మీదేవి గారు అని చెప్పి కొనియాడడం కూడా జరిగింది. సో ఇప్పుడు మన ముందు లక్ష్మీదేవి గారు ఉన్నారు. అడుగుదాం ఇక్కడ శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి. సో సొంత పార్టీలోనే కాస్త అసమ్మత వర్గం కూడా రగులుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఏ విధంగా ఉంది, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి, ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి ఏంటి, మరి ఈసారి ఎలక్షన్స్లో వీళ్ళు ఏ విధమైనటువంటి వ్యూహ రచనలతో ముందుకు వెళ్తున్నారు అనేది లక్ష్మీదేవి గారిని అడిగి తెలుసుకుందాం.
మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. సో శ్రీకాకుళం అనగానే మంచి రాజకీయాలన్నీ పరిణామాలు, రకరకాల వాదోపవాదాలు చూస్తే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం కనపడతా ఉంది. ఎందుకంటే వైసీపీకి మీకు మధ్య కావచ్చు, ఎలా ఉండబోతుంది ఈసారి పరిస్థితులు అనేది మనం చర్చించుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే మీకు అంత నేపథ్యం ఉంది. 1985 నుంచి టీడీపీలో గెలుచుకుంటూ వచ్చారు. అప్పల సూర్యనారాయణ గారు మంచి మినిస్టర్గా కూడా చేశారు. 2014లో మీరు కూడా గెలిచి ఎమ్మెల్యేగా ఇక్కడ సేవలు అందించారు. ఏంటి అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2019లో జరిగిన ఎలక్షన్స్లో మీరు ఓటమి చెందడానికి గల కారణాలు ఏంటి? 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల్ని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అడగడం వలన ముఖ్యంగా మహిళలు ఆయన మాటలు నమ్మి ఓటు వేయడం జరిగిందండి. రెండోది, జనసేన వాళ్ళు కొంతమేరకు, అంటే వాళ్ళు గెలిపించలేరు కానీ ఓడించడానికి సహకరించే ఓట్లు వాళ్ళకి పడిపోయాయండి. నేను 2014లో 4,000 చిల్లర ఓట్లు మెజారిటీతో ఓడిపోయానండి. ఓకే. జనసేనకి 7,800 ఓట్లు పడ్డాయండి. అవన్నీ కూడా ఫిషర్మెన్ ఓట్లండి ఎక్కువ శాతం. ఒకవేళ 2014లో జనసేనలో మీతో పొత్తులు ఉంటే మీరు గెలిచేవారు డెఫినెట్లీగా. ఓకే. వాళ్ళు కొద్దిగా ఫిషర్మెన్ కాకుండా యూత్ కూడా పవన్ కళ్యాణ్ వైపు మగ్గు చూపించారండి. ఓకే. సో ఏంటి అంటే మీ హయాంలో మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఎందుకంటే మీరు దాదాపు చాలా తక్కువ 4,000 చిల్లర ఓట్ల తేడాతోటే మీరు ఓడిపోవడం జరిగింది. సో జనసేన పొత్తులో ఉండుంటే మాత్రం డెఫినెట్లీ మీరు గెలిచేవారు. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు ఆల్రెడీ మినిస్టర్గా, రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. ఈ 5 ఏళ్ళలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటి? మీరేమైనా మీరు గ్రహించిన అంశాలు ఏంటి అసలు? ఆయన అయితే ఏం చేశారో నాకు అయితే అర్థం అవ్వదండి. ఎవరైనా ఓ రోడ్డు వేయమనో ఏదో ఏమని అంటే ఇప్పుడు మేమేం చేయలేమురా అని చెప్పేస్తున్నారు. శ్రీకాకుళంకి మున్సిపాలిటీకి నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కార్పొరేషన్ చేస్తూ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కొన్ని ప్రతి సంవత్సరం వచ్చే విధంగా ఆయన ఒక ప్రోగ్రాం చేశారండి. అందువలన శ్రీకాకుళంకి కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయండి ప్రతి సంవత్సరం. ఆ నిధులతో కొంతమేరకు నేను ఇప్పుడు కొత్తపేట రోడ్డు వేసామండి. అది 42 లక్షలతో టెండర్ కూడా అయిపోయిందండి. ఎలక్షన్ వచ్చింది, ఆ పనులు ఆగిపోయాయి. తర్వాత ఆ రోడ్డుకి ఎంతో కొంత ఎక్స్ట్రా పెట్టి అక్కడ రోడ్డు, అదేవిధంగా ఓ పార్కు అవన్నీ తయారు చేయటం జరిగిందండి. ఈ విధంగా ఆయన వెళ్ళారే తప్ప నాకు తెలిసి సొంతంగా అయితే నిధులు తేలేదండి. 33 కోట్ల రూపాయలు ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రవిచంద్ర గారు, ఆయన శ్రీకాకుళం జిల్లా ఆయనండి. ఆయన ఎప్పుడొచ్చినా ఫలక్నామాకి వచ్చేవారట. మాకైతే తెలీదు, ఫ్లైట్ అనుకున్నాం. ఫలక్నామాకి వచ్చేటప్పుడు మన ఆమ్దాల వలస శ్రీకాకుళం రోడ్డు ఏమీ బాగాలేదు అన్న విషయాన్ని తెలియజేసిన మీదట అప్పటికే నేను శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస రోడ్డు వెడల్పు చేసుకోవాలి, దానివలన చాలా ప్రయోజనాలు ఉంటాయన్న ఉద్దేశంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. చాలా మంచి పని చేసావమ్మా, ఈ రోడ్డు చాలా ముఖ్యమైనది, డబల్ రోడ్డు చేద్దాము, నీకెంత కావాలో ఎస్టిమేషన్ వేయించి తీసుకురా అని చెప్పారండి. 33 కోట్ల రూపాయలతో ఆ రోజు ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. వెంటనే ఆయన శాంక్షన్ కూడా చేయడం జరిగిందండి. దాన్ని పట్టుపట్టి నేను టెండర్ వేయించి, ఎవరేసారో నాకైతే తెలియదండి, పనులు మొదలు పెట్టమని, అంటే తొందరగా పనులు చేస్తే బాగుంటుందని ఆ పనులు చెప్పడం జరిగింది. R&B వాళ్ళు టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన తర్వాత టెండర్ ఖాయమైన తర్వాత ఆ రోజు విప్పుగా ఉన్న రవికుమారు, నేను అక్కడ శంకుస్థాపన కూడా
చేయటం జరిగిందండి. కూన రవికుమార్ గారు. కోన రవికుమార్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ రావడం పనులు ఆగిపోయి జరిగిందండి. ఈ రోజుకి కూడా ఆ పనులు చెయ్యరు. అక్కడంతా భయంకరమైన గోతులమయమైపోయింది ఆ రోడ్డు. ఏ రోజు కూడా ఇటువైపు మినిస్టర్ ఉన్నారు, అటువైపు స్పీకర్ గారు ఉన్నారు, దాని మీద దృష్టి పెట్టరు. చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక 2-3 మధ్య చనిపోవడం కూడా జరిగిందండి. ఎందుకంటే నేను పరామర్శకు వెళ్ళాను కాబట్టి చనిపోయారని ఖచ్చితంగా చెప్పగలను. ఈ విధంగా ఆ రోడ్డుని వదిలేశారండి. తర్వాత శ్రీకాకుళం కార్పొరేషన్ అయిన తర్వాత మంచినీరు ప్రాబ్లం ఉండకూడదు, శ్రీకాకుళం కార్పొరేషన్కి 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ధనుంజయ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు నాగావళి నదిలో డైక్ ప్రపోజ్ చేశామండి. ఆయన డైక్ని ఏమన్నారంటే 5 కోట్లు అవుతుందమ్మా, నేను కాంట్రాక్టర్ని ఎవరైతే వంశధార పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్కి చెప్తాను, ఆయన అయితే ఈ నదుల్లో కట్టే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన చేత చేయిస్తానమ్మా అన్నారండి. సరే సార్, ఏది చేసినా శ్రీకాకుళంకి మంచినీళ్ళు 2 పూట్ల ఇవ్వాలి మనం, అది నా కోరికండి. ఎందుకంటే నేను ఒక మహిళని, ఆడవాళ్ళు పడే కష్టాలు తెలుసు కాబట్టి చెప్తున్నాను అన్న. పనులు కూడా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి చాలా వరకు అంటే ఒక 50% వరకు పనులు చేసేసారు మీరు. చేసేవండి, ఉంది కదా పని. తర్వాత పార్టీ కోవడం, వాళ్ళు రావడం, ఆ డైక్ అనేది వాళ్ళు మర్చిపోయారండి. అప్పటి నుంచి కనీసం ఏమీ లేదు. ఆ సగం పని పూర్తి చేయలేకపోయారు. సగం కాదు, ఒక ఇంటికి కూడా ఈ రోజుకి వేయలేదు. ప్రజల అభివృద్ధి కోరుకునే వాళ్ళు చేయవలసిన పనుల్లో మొదటి పని అండి అది. ఓకే, అది చేయలేదు. అంటే ఇంపార్టెంట్ చెప్తున్నాను. గారమండలంలో ఎత్తిపోతల పథకం పెట్టామండి మీ హయాంలోనే. నా హయాంలో. అప్పుడు కలెక్టర్ గారు లక్ష్మీ నరసింహ గారు ఉన్నారు. ప్రతి ఇంటి మేము ఆ రోజు మీటింగ్కి వెళ్ళాం కళింగపట్నం. ఆ కళింగపట్నం ఎంపీటీసీ గారు ఏమన్నారంటే, అప్పుడు మంత్రిగా ఉన్న ఆయనకి అడిగితే ఇది అవ్వదు, చేయలేమని చెప్పారమ్మా, మీరేనా ఎత్తిపోతల పథకం చేస్తారా అని అడిగాను. నేను వెంటనే నా పక్కన ఉన్న ఏఈ గారికి అడిగాను, అమ్మ చేయొచ్చమ్మా అన్నారు. నేను కలెక్టర్ గారికి చెప్పాను, సార్ చేయొచ్చట సార్, మీరు మనకు వెనుకబడిన నిధుల నుంచి నాకు డబ్బులు ఇస్తే ఆ కార్యక్రమం చేద్దాం సార్ అన్నాను. వెంటనే ఆయన లేచి లక్ష్మి గారు చెప్పారు, ఆ పని చేస్తామని చెప్పారండి. అదేవిధంగా ఆ పని కూడా 80% పని అయిపోయిందండి నా హయాంలో. 80% పనులు పూర్తి చేసి అయిపోయింది. అయిపోతే దాన్ని కూడా ఈ రోజు దాకా 20% అంతే చేస్తే శివారు ప్రాంతాలకు నీరు వెళ్తుంది. అక్కడ 4 పంటలు పండితే ప్రజలందరూ బాగుంటారని మా ఉద్దేశం. అంటే ఆయన చేయలేనన్నది నేను చేశాను కాబట్టి ఆ పని పూర్తి చేయలేదు ఆయన అని నేను అనుకుంటున్నాను. కానీ మరి మీరు ఇంత దాదాపుగా అన్ని పూర్తి చేసిన ఈ సందర్భంలో అరాకొరా ఉన్నట్టు కూడా వాళ్ళకి కంప్లీట్ చేయలేకపోతున్నారు, అధికారంలో ఉండి కూడా, పైగా రెవెన్యూ శాఖ మినిస్టర్గా ఉండి కూడా చేయలేకపోతున్నారు. సో ఏంటి మరి మీ పోరాటం ఏంటి, మరి వాటి గురించి ఏం సాధించగలిగారు మీరు? మరి ఏం చేస్తామండి, కలెక్టర్ గారికి నేను 4-5 సార్లు ఇచ్చానండి. అంటే ఇంకో విషయం చెప్పాలి, మొగదలపాడుకి వాటర్ ట్యాంకు నా హయాంలోనే కట్టించానండి. అక్కడ ఈ నీరు తీసుకొని వెళ్ళి పైప్ లైన్ కలపాలి. ఆ పైప్ లైన్ కలపవలసిన టైంలో అధికారం పోవడం వలన మరి నేను చేయలేకపోయాను. అది వాళ్ళు చేయలేదు. నేను మొగదలపాడు వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళి, సార్ ఇది పైప్ కలిపితే మొగదలపాడు అనేది సముద్రంలో ఉన్నది, చాలా సముద్రానికి దగ్గర, మంచినీరు ఇబ్బంది ఉండకుండా ఉండడానికి మీరు ఈ కార్యక్రమం చేయండి సార్ అని చెప్పాను. పాపం వెంటనే ఆయన స్పందించి 12 లక్షల రూపాయలు విడుదల చేశారండి. ఎక్స్ఎమ్మెల్యేగా వెళ్ళిన ఆయన స్పందించి 12 లక్షలు ఇచ్చారండి. దాన్ని ఈ రోజుకి కూడా పూర్తి చేయలేదండి.
వాళ్ళు. ఎన్నోసార్లు డిఈ గారికి చేశాను, సార్ ఏంటి సార్ ఇది, సార్ ఇచ్చినా మీరు చేయరేంటి సార్ అని. వాళ్ళు ఇంకా ఇప్పటికీ చేయలేదండి. ఓకే. సో మరి ఇన్ని కార్యక్రమాలు మీ హయాంలో జరిగినా కూడా మీరు 2014లో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే మీరు ప్రచారం చేసుకోవడంలో వెనకబడ్డారా, లేకపోతే మిమ్మల్ని ప్రజలు గుర్తించలేకపోయారా? ప్రజలు గుర్తించారండి తప్పు. ఎందుకంటే ఆ రోజు చాలామంది ఓడిపోయిన వాళ్ళు 18,000 20,000 ఓట్లతో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన తాలూకా వేవ్ వలన ఆయనదని అనుకోవాలి కదా మనం. అలాంటప్పుడు కూడా నేను 3,000 వస్తే గెలిచి ఉండేదాన్ని. అంటే నన్ను ప్రజలు గుర్తించినట్టే కదా. అయితే ఒకటి మాత్రం నిజమండి, చేసిన పనులు చెప్పుకోలేకపోయారు. నేను చెప్పుకోలేకపోవడానికి కారణం కూడా మా సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళని నమ్మి నేను వాళ్ళు చెప్తారులే అనుకున్నాను. అది కంప్లీట్ చేయలేకపోయారండి ఎవరు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు ఒక రకంగా? అలా అనుకోనండి, చెప్పడంలో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. సో ఇంత చేసినా కూడా మీరు ఓటమి చెందారంటే సరే, ఎక్కడికొక్కడ కొంత లోపం లేకుండా అయితే లేదు, అది నిజాయితీగా మీరు ఒప్పుకుంటున్నారు. అవునండి. మీరు మీ ఫెయిల్యూర్ మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఏంటి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వైనాట్ 175 అంటూ ముందుకు వస్తూ ఉంది. ఈసారి 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామన్న ధీమాతో ముందుకెళ్తా ఉన్నారు. యుద్ధానికి సిద్ధం అంటూ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతూ ఆయన మీ మీద యుద్ధం ప్రకటించాడు. మరి ఏంటి, ఎలా ఎదుర్కోబోతున్నారు ఈసారి? అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో ఈసారి టీడీపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందనేది టీడీపీ క్యాడర్ చెప్తున్నటువంటి మాట. మరి ఏ విధంగా ఉండబోతుంది ఫైట్? మీ 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 ఎక్స్పీరియన్స్లో చెప్పండి. ఇప్పుడు మేము చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత మేరకు విఫలం అయ్యామండి. ఒక్క నాదే కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి మేము సరిగ్గా తీసుకెళ్ళలేకపోయామేమో ఆ రోజు. అందువలన ఓటమి చెందడం అనేది నిజం. ఈరోజు ఆయన చేస్తున్న పనులు మనం చెప్పక్కర్లేదండి, ప్రజల్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవి. ముఖ్యంగా రైతులు ఉన్నారంటే ఈ రోజు దాకా ధాన్యాలు వెళ్ళలేదండి, వాళ్ళు పండించుకున్నది. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, చాలా హంగామా చేస్తారు. ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆ భరోసా కేంద్రాలకు వెళ్తే 5 కేజీలు 6 కేజీలు ఒక్కొక్క బస్తాల నుంచి ధాన్యం తీసేయడం, ఆ తర్వాతవే పంపించటం. మీరు 1700 ధాన్యంలో 200 తీసేస్తే 1500 కదా ఇచ్చినట్టు. రైతులను ఆ విధంగా మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఒక యాంత్రీకరణ లేదు, ఏదీ ఇవ్వలేదు, అంత అబద్ధం, ఏదీ ఇవ్వడం లేదు. ఇక రెండో పంటకి నీరే లేదు ఈరోజు, ఎందుకంటే వర్షాలు పడలేదు, ఉన్ని నీరుని జాగ్రత్త పరచలేదు, అసలు ప్రాజెక్టులనే సరిగ్గా చూడలేదు, ఏమీ చేయకుండా రైతులను వదిలేశారు. ఇంకా అన్యాయం ఏంటంటే జగనన్న ఇది చేశారండి, భూమి కొలతలు చేసేటప్పుడు సర్వే నా భూమిలో రాయేశారు, బాగానే ఉంది. అంటే నేను సపోజ్గా చెప్తున్నా, దాని మీద జగనన్నది అని రాసింది, జగనన్న భూమి అని. మీరు చూసారో లేదు, జగనన్న అని ఉంటుంది. నా భూమిలో ఆయన పేరుతో ఉంటే అర్థం ఏంటండి? రాళ్ళ మీద ఆయన పేర్లుంటే అర్థం ఏంటి అసలు? తర్వాత పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ పాస్ పుస్తకాలు అనేవి ఈరోజు కాదు, మన ప్రభుత్వం, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన పాస్ పుస్తకాలు. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కటే ముద్ర ఉంటుంది, లోపల ఎవరు రైతు అయితే వాళ్ళ ఫోటో ఉంటుంది. ఈరోజు ఆయన ఫోటో పెట్టడం ఏంటండి విచిత్రం? కాకపోతే అంటే పాస్ పుస్తకం మీద నా ఫోటోవే ఉంది, ఈ బౌండరీస్కి నా పేరే ఉంది, ఈ భూమి నాది అని రేపు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు దీన్ని గుర్తిస్తున్నారా? గుర్తించారండి. ప్రజలకు మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఇది మోసం జరుగుతుందని? వాళ్ళే చెప్తున్నారండి, వాళ్ళే చెప్తున్నారు ఏటమ్మా ఈ మోసం అని. మేము కూడా చెప్తున్నాం, తెలియని వాళ్ళంటే ఎవరు లేరు, తెలియకపోతే మాత్రం మేము చెప్తున్నాం, అది జరుగుతుంది. ఇక మహిళలు
పాపం 18,500 ఇస్తామన్నారు. అందులో చాలామందిని డ్రాప్ చేశారు. ఎవరో కొద్దిమందికి అందుతుంది, అందేవాళ్ళు సంతోషిస్తున్నారు, అందని వాడు తిడుతున్నారు. 2 రకాలు జరుగుతున్నాయి. ఇలాగా ఆయన నవరత్నాల్ని మోసానికే ఉపయోగించుకుంటున్నారండి. అది తప్పు అని చెప్పినందుకు మా కార్యకర్తల్ని జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, లేదా చితగ్గొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని ఇవన్నిటి ద్వారా మేము ముందుకెళ్ళి ప్రజల్లో ఈరోజు ధైర్యంగా మేము చెప్పుకోగలమండి. నేను ఇవాళ వెళ్తే ఏ ఊరు వెళ్ళినా, ఏ వార్డు వెళ్ళినా, లక్ష్మమ్మ నువ్వేసిన రోడ్డే, నువ్విచ్చిన నీరే మాకు ఇంకెవరు ఇవ్వలేదమ్మా, మళ్ళీ నువ్వు వస్తేనే మాకు నీరు అని చెప్తున్నారండి ప్రజలే. కాబట్టి నువ్వే రావాలి అంటున్నారు. అంటే ప్రజల్లో అవేర్నెస్ పెరిగిందండి. ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశమే చేస్తుంది, వీళ్ళేం చేయరనిది వాళ్ళ బుర్రల్లోకి వెళ్ళిందండి. ఇంకా మా మాయలోనే ఉన్నారంట. లేదండి, వెళ్ళింది. కానీ వాలంటీర్లకు భయపడి పైకి చెప్పడం లేదు. ఏంటి వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా ఘోరం సార్ అది వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు 50 మందికి ఒకరిని పెట్టారు, వాళ్ళు బాగోగులు చూడమన్నారు, బాగానే ఉంది. కానీ ఈ 50 మంది వాళ్ళని ఏం చేస్తున్నారు? నువ్వా లక్ష్మీదేవి వచ్చింది, వెళ్ళావా మీటింగ్కి, నీ పెన్షన్ కట్, ఆ నెలతో తీసేస్తున్నారు. లేదు వైట్ కార్డ్ కట్ తీసేస్తున్నారు. ఇలాగ కార్యక్రమాలు తీసేస్తుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోయి ముందుకు రావడానికి ఆ టైంకి భయపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా 2 నెలలు పోయాక ఆ భయానికి తాలూకా సమాధానం చెప్తారు. ఓటు రూపంలో ఉన్నాం. పక్క మీరు ఆశించిన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సరే, మీరు అలా ఆశించడంలో తప్పు లేదు, ఎందుకంటే మీకు ఆ రాజకీయ నేపథ్యం ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే. సో ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఎలాగ బ్యాలెట్ బాక్స్లో మనకు తెలుస్తుంది. కానీ మీ నియోజకవర్గంలో డిఫరెంట్. మీకు ఇంత రాజకీయ నేపథ్యం, మీ భర్త గారైనటువంటి అప్పల సూర్యనారాయణ గారు కూడా మినిస్టర్గా చేసినటువంటి నేపథ్యం ఉన్నా మీ పార్టీలో ఎందుకు అసమ్మతి రావడం జరుగుతుంది? దాన్ని ఏ విధంగా చెప్తారు మీ లెక్క ప్రకారం? అసమ్మతి అంటేనండి, నాకు నవ్వు కూడా వస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళు మేము ఎర్రన్నాయుడు గారి మనుషులమని మాకు ఏ పదవులు ఇవ్వరు అని ఒక ప్రోపగాండా చేశారండి. చేసినప్పుడు మూర్తి గారింట్లో ఆయన సర్పంచ్, అలా ఆవిడ జడ్పీటీసీ, వాళ్ళ తమ్ముడు ఎంపీటీసీ 3 ఇచ్చామండి. ఇక్కడ మోకలి శ్రీనివాసరావు గారికి జడ్పీటీసీ ఓడిపోయారు కాబట్టి ఆయనకి మేము ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చామండి ముందుగా. ఓకే. అప్పుడే గారమండలం వాళ్ళు అడిగారు, కానీ ఆయన ఓడిపోయాడయ్యా, ఆయన 2 సంవత్సరాలు చేశాక నీకు ఇస్తామని చెప్పు. అదేవిధంగా ఆయన 2 సంవత్సరాలు అయ్యాక ఈయనకి ఇచ్చామండి. ఎంపీపీ భాస్కర్ రావు గారు, ఆయనకి ఇచ్చామండి. ఇక ఎవరికి ఏది చేయలేదో నాకైతే అర్థం అవ్వలేదండి. అందరికీ న్యాయం చేశాం. మరి ఆ న్యాయం వాళ్ళకి అన్యాయంగా కనిపించిందో ఏమో నాకైతే తెలీదండి. నేను అనుకోవడం, చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసిన వెంటనే వాళ్ళు కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు మాతో కలిసి వస్తారని నేను నమ్ముతున్నానండి. ఓకే. సో ఇప్పుడు మీ పార్టీలోనే మీకు అంటే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారి వర్గం ఏదైతే ఉందో మీకు వ్యతిరేకంగా వాళ్ళు మీ కార్యక్రమం అంటే పార్టీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని సంప్రదించకుండా, ఇన్ఛార్జిగా ఉన్న మిమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని మీరు కాదన్నా అది అందులో నిజం లేకుండా పోలేదు. సో ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా వాళ్ళు తెలుగుదేశంకే చేస్తున్నారు కానీ అండి, అన్ని ప్రజలు చూస్తున్నారు. నేను ముసుగేసుకొని వెళ్ళి నాకు కనబడలేదు కాబట్టి ఎవరికి కనబడలేదు అనుకోవడం తప్పండి. ఎందుకంటే మనం చేసేది ముసుగు లేని వాళ్ళందరూ చూస్తున్నారు. అదంతా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి
ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్తారండి ప్రజలు. పార్టీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అనౌన్స్ చేసే ముందు అందరికీ పిలుస్తారని నేను ఆశిస్తున్నాను. సో మీకు చంద్రబాబు నాయుడు తోడు కానీ పార్టీతో కానీ సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి, నడుస్తున్నాయి కదా? అన్నీనండి. ఓకే. ఏ కార్యక్రమం అయినా ఇన్ఛార్జిగా నాకే ముందు చెప్తారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది నాకైతే తెలియదండి కార్యక్రమాలు. అంటే ఇక్కడ ప్రధానంగా నాకు శ్రీకాకుళంలో వినిపించినటువంటి, అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశానంటే ఎంతో కొంత నేను మ్యాటర్ గ్యాదర్ చేయకుండా ఉన్నాను, కానీ ఎక్కువ అచ్చెన్నాయుడు గారు అండదండలతోనే వీళ్ళలాగా ఇది చేస్తున్నారు అనేది ఆ వర్గం మీద వస్తున్నటువంటి ఎలిగేషన్. దాని మీద మీ సమాధానం ఏంటి? నేను చెప్పాను కదండి, అంతా భగవంతుడే చూస్తాడు, అదే నా సమాధానం. అంతే. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు ఒక బలమైన నేత ఎవరు? ధర్మాన ప్రసాదరావు గారు. ఇప్పుడు మీరందరూ సమిష్టిగా కృషి ఉంటేనే ఇప్పుడు ఆయన్ని ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాబట్టి, రెవెన్యూ మినిస్టర్ కాబట్టి, ఈసారి ఆయన ఓడించాలంటే, ఆయన ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి అది బలంగా తీసుకెళ్లాలంటే మీరంతా సమిష్టి కృషి అవసరం అండి. కానీ ఎందుకు ఆ విభేదాలు ఎందుకు బగ్గుమంటున్నాయి అనేది ఇప్పుడు పెద్ద డాలర్స్ క్వశ్చన్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో. సో దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏముండదండి, అందరూ ఆఖరిన ఒకే తాటి మీదకి వస్తాం, అందరూ కలిసే పని చేసుకుంటాం, అందరం కలిసే ఎదుటి వ్యక్తిని ఎదుర్కొంటాం, అంతే. ఓకే. సో మీరు ఎటువంటి కాంట్రవర్షియల్కి తావివ్వకుండా చాలా చక్కగా సమాధానం చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే పార్టీని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాపాడుకోవడం మీరు చాలా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. కానీ మీకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే నెంబర్ 1 ఎమ్మెల్యే గారు లక్ష్మీదేవి గారు అని చెప్పేసి కితాబ్ ఇవ్వడం అనిపించింది. మేము చాలా గొప్ప విషయం. అది ఎలా ఫీల్ అయ్యారు? తిరుపతిలో ఆ రోజు మీటింగ్ అవుతుందండి. మీటింగ్ అవుతుంటే నెంబర్ 1 అని వచ్చిందండి. నేను నెంబర్ 1 ఎవరో లే అని ఇలా మామూలు చూసుకుంటుంటే నా పక్కన ఉన్న ఎమ్మెల్యే అన్నారు, లక్ష్మీదేవి అమ్మ నీ పేరు వస్తే నువ్వేటో చూస్తున్న పెట్టి అన్నారు. అప్పుడు అసలు నాకు ఒక 5 నిమిషాలు బుర్ర పని చేయలేదండి. తర్వాత పరిగెత్తి వెళ్ళి సార్కి దండం పెట్టాను, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి చెప్తే నువ్వెందుకమ్మా పని చేయలేవు, అన్నీ చేస్తావు, కష్టపడతావు అని అన్నారు. ఓకే. సో నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఆ రకంగా మీకు తిరుపతిలోనే ప్రకటించారు. ఓకే. మీరు నిజంగానే అంటే మీరు అంత ఆయన నోటి నుంచి నెంబర్ 1 ఎమ్మెల్యే అనడానికి గల కారణం ఏమైనా గ్రహించారా మీరు? అప్పటికి సంవత్సరం అయిందండి. నేను అసలు ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ ప్రిఫరెన్సు తాగునీరు, సాగునీరు, రోడ్లు, ఈ 3 అనుకునే పనిచేశానండి. మొత్తం బి కాలనీల్లో కానీ, మన ఏ కాలనీ బి కాలనీలో కానీ, ఏ కాలనీలో కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఏవీ లేవండి. ఆ టైంలో మొత్తం అంతా కూడా రోడ్లు వేయించానండి. అదేవిధంగా గ్రామాల్లో కూడా చాలా వరకు రోడ్లు వేయించానండి. వాటర్ స్కీములకి రెడీ చేసుకున్నాను. ఎప్పుడు ఇవన్నీ చేశానో ఆయన నా మీదంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఓకే. ఆ రకంగా మీకు నెంబర్ 1. ఓకే. సో అంటే మీ హయాంలో బాగానే మీరు చేయగలిగారు. అంటే ధైర్యంగా చెప్తానండి, నేను చేశాను. ఎందుకంటే గారమండలంలో సాలిగుండం ప్రాజెక్టు తర్వాత నీరు అందడం లేదు మండలం అంతా అని అప్పటి డిఈ గారు రామారావు గారు చెప్తే, నేను లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన 2 శాంక్షన్ చేశారండి. ఒకటి ప్రకాశం డిస్ట్రిక్ట్ చేశారు, రెండోది శ్రీకాకుళంలో గారమండలానికి 4 కోట్లు ఇచ్చారండి వాటర్ స్కీము. అంటే అంత బాగా చేయగలిగాను కాబట్టి, అందరూ సహకరించారు కాబట్టి నేను ధైర్యంగా ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళగలుగుతున్నాను, ప్రజలతో మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, నువ్వు ఉన్నప్పుడే జరిగాయి, ఇప్పుడు మాకేం లేదు అని చెప్తున్నాను. సో నిజంగానే మరి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మీకు సరే ఇప్పుడున్నటువంటి అసమ్మతి ఏదైతే తగులుతుందో ఎప్పుడన్నా వాళ్ళని సంప్రదించి ఎందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గెలవడం ముఖ్యం అని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయగలిగారా మీరు? చేసామండి. వాళ్ళు ఏదో వెర్షన్ చెప్తారు, టికెట్లు అనౌన్స్ అవనియండి వచ్చేస్తామని చెప్తారు. సరే, ఇప్పుడు ఎవరు చేసినా పార్టీకి, ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు గెలవాలి,
ఆయనకి అవమానం జరిగింది కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వెళ్ళాలి. అందుకోసం మేము ఏ త్యాగాలైనా చేస్తాం, ఏ కష్టాలైనా పడతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడమే మాకు ముఖ్యమండి. ఓకే. సో ముఖ్యంగా మీ అసమ్మతి వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా పేరు వినపడతా ఉంది. ఇది విషయం మీరు చెప్పినా చెప్పకపోతే నేను అడగాల్సిన ధర్మం నాకు ఉంది. కానీ ఎందుకంటే మీలాంటి సీనియర్ నాయకులు ఈ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వస్తుంది. గొండు శంకర్ గారి పేరు బాగా వినపడుతుంది. ఆయన బాగా ప్రచారం కూడా చేసుకున్నాడు ఈ సర్టిఫికేట్ మనకే అని. ఎందుకంటే అచ్చెన్నాయుడుతో బాగా రెగ్యులర్గా ఆయన టచ్లో ఉంటూ ఒక రకమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో నాకు వినిపించినటువంటి వార్తలు. సో దీన్ని మరి ఎలా తీసుకుంటారు? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరు. సో మీ కనుసన్నల్లో జరగాల్సిన అంశాలు మీ దృష్టికి రాకుండా చేస్తున్నట్టే మరి మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది చెప్పాను కదండి, ఏదైనా తెలుగుదేశం కోసం కానివ్వండి, చూద్దాం, చేయనియండి. ఎవరు చేసినా తెలుగుదేశంకే కదా. ఒకవేళ ఎటుచ్చి మీకు సీట్ రాకపోతే ఏంటి పరిస్థితి? నేనేం ఫీల్ అవునండి. నేను పార్టీ కట్టుబడి చేస్తాను అంతే. ఈరోజు దాకా 85లో ఎమ్మెల్యే అయ్యారు, మా ఆయన మినిస్టర్ అయ్యారు. అన్నీ చేసినప్పుడు కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి. చిరంజీవి గారి పార్టీ అని, ఇదే వైఎస్ఆర్ కానీ ఎన్నో పార్టీలు వచ్చాయి. మమ్మల్ని ఎంతో ప్రెషర్ ఇచ్చారు రమ్మని. చిరంజీవి గారు అయితే చాలా ప్రెషర్ ఇచ్చారు. అయినా మేము ఎట్టి వెళ్ళలేదే. టీడీపీ నమ్ముకుని 85 నుంచి ఈ రోజు వరకు మేము ఏ రోజు కూడా పార్టీలో తప్పుగా ముందుకు వెళ్ళలేదండి. ఎలక్షన్ వచ్చినా 2 ఓట్లు తెలుగుదేశంకే వేయమని చెప్తాం. అంత నిక్కచ్చిగా పనిచేస్తాం మేము. అందువలన ఏది ఎలా జరిగినా ఆ టీడీపీ కోసమే. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం ఏం చేశారు? కానీ మీరు చాలాసార్లు అధిష్టానానికి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని ఫిర్యాదుగా చెప్పినా కూడా పట్టించుకోలేదనేది పెద్ద ఒక వార్త. దాన్ని మీరు ఎలా తీస్తారు? అంటే మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని మీరు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదని. పట్టించుకోకపోవడం ఏం లేదండి, తప్పు. పట్టించుకున్నారు. ఏదో మీరు ముందు చెప్పారే ఒక విషయం, అవన్నీ ఉంటాయి వెనక, అంతే, ఇంకేం లేదు. సో ఎనీవే ఏదేమైనా కూడా అమ్మా, మరి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్నది కాబట్టి కంపల్సరీ ఈసారి మీకు సీట్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. సో మీ వర్గాలు వేరు, ఎందుకంటే ఈ వర్గ పోరే చాలా వరకు నియోజకవర్గాల్లో ఒక గెలుపు గుర్రాలని వెనక్కి లాగే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో చూద్దాం. ఎందుకంటే 2004లో మా ఆయన ఆ రోజండి జడ్పీ చైర్మన్గా ఏ నియోజకవర్గానికి ఇస్తానన్నా కూడా ఎవరు వద్దనే చెప్పారండి. అంటే ఎమ్మెల్యేకి ధీటుగా జడ్పీ చైర్మన్ ఉంటే అందరూ కూడా అటువైపు మొగ్గుతారన్న విషయంతో ఎవరు ఒప్పుకోకపోయినా మేము ఒక్కరమే ఒప్పుకొని ఆ రోజు జడ్పీ చైర్మన్ చేసామండి. దాంతోపాటుగా మేము మున్సిపల్ చైర్మన్ కూడా ఇచ్చామండి. ఇచ్చిన వాళ్ళే మాకు వ్యతిరేకత చేశారు ఆ రోజు కూడా. ఓకే, మాకు ఇది అలవాటు అయిపోయిందండి. ప్రతిసారి ఎలక్షన్ ముందు ఎవరో ఒకరు రావడం, వెళ్ళిపోవడం. మీరు అంటే ఇన్ఛార్జిగా ఉంటూ వ్యవహరిస్తున్నా కూడా వీళ్ళంతా కూడా అచ్చెన్నాయుడు గారికి టచ్లో ఉండి మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా జరుగుతున్నటువంటి క్యాడర్లో వినిపిస్తున్నటువంటి. కానీ మీ వైపు ఉండాలా లేకపోతే అటువైపు ఉండాలా అనేది పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఒక నిస్తేజంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పేసి చాలామంది తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. మరి దాని మీద మీరేం సమాధానం చెప్తారు? ఏం లేదండి, మొన్న ర్యాలీ మీరు చూస్తుంటారు. అన్నీ మొత్తం పంచాయతీలందరి నుంచి అందరూ చక్కగా వచ్చి పాల్గొన్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే అధికారికంగా ప్రకటన అయిపోతే బాగున్నదే ప్రజల్లోన చిన్న కోరిక. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి అయితే కట్టుబడి పనిచేస్తానంటారు, అందులో డౌట్ లేదు. సో మరి బాధ అనిపించదా మీకు? ఎందుకంటే ఎంత నేపథ్యం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలా జరగండి ఏంటని ఏముండదండి. సో మీరు కంప్లైంట్ చేశానంటున్నారు, ఆయన పట్టించుకోలేదు అనేది తప్పండి, పట్టించుకున్నారు. ఏ విధమైనటువంటి సానుకూల స్పందన వచ్చింది అక్కడి నుంచి? పట్టించుకున్నారండి, అంతే, కరెక్ట్గా చెప్తున్నాను, అంతే. ఓకే, రిజల్ట్ మీ వైపే ఉంటుందని నమ్మకం, అంతే. మీరు మీ భర్త గారు కానీ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా
ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ నియోజకవర్గంలో అటెండ్ అవుతారు, వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటారు, ప్రతిదీ చావులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తారని మంచి పేరు ఉంది మీకు. సో అలాంటి కొన్ని కార్యక్రమాలు ఈరోజు మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడతాయని నమ్ముతున్నారా మీరు? అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళడం, చావులకి వెళ్ళడం అనేది అది మా వ్యక్తిగతం అండి. ఈరోజే కాదు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా వెళ్ళడం జరిగేది. అప్పుడు ఏంటంటే ఆయన కొన్నింటికి వెళ్ళేవారు, ఆయనకి టైం చాలకపోతే నేను వెళ్ళేదాన్ని కొన్ని. నేను కూడా కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా చేశానండి, నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆయన వెళ్తారు అదే పద్ధతిలో నేను వెళ్తాను. పెళ్ళిళ్ళకి అనేది వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి మనల్ని నమ్మి కార్డు ఇస్తారండి. 2 అక్షంతలు వేయడంలో మనకి పోయేది లేదు. ఇక పరామర్శ అంటే అది చాలా బాధాకరం అండి. నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాను, పుట్టినప్పుడు వెళ్ళకపోయినా చనిపోయినప్పుడు కంపల్సరిగా వెళ్ళాలి. ఆ మనిషి బాధని మనం తీర్చుకోలేము, కానీ కొంచెం వాళ్ళకి ఓదార్పు ఇవ్వగలమేమో అన్న ఆశతో వెళ్తానండి. అది ఇద్దరం వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు 2 వర్గాలుగా ఉన్నటువంటి క్యాడర్లో మరి మీరు ఎలాగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? అంటే ఏమైనా సమీక్ష సమావేశాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? వాళ్ళని కలుపుకుపోయే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే మీరు సౌమ్యంగా ఉంటారు, పెద్ద మీ మీద వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏమీ లేవు, అలాగే మీ భర్త గారి మీద కూడా ఏం లేవు, అంటే అవినీతి మరకలు అలాంటివి ఏం నాకేం పెద్ద కనపడలేదు. సో ఏంటి మరి ఈ క్యాడర్ని మీ వైపు తిప్పుకోవాలంటే మీరు చేసే ప్రయత్నం ఏంటి? చేస్తామండి, చెప్పాను కదా ముందు. టికెట్ అనౌన్స్ చేసి కానీ వెళ్తానండి, అందరిళ్ళకి వెళ్తాను, వెళ్ళి వాళ్ళని కూర్చోబెడతాను. మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఇంటికి కూడా అందరింటికి వెళ్తాను, నన్ను తిట్టిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను, వెళ్ళి అడుగుతాను. దాంట్లో తప్పు లేదు కదా, పార్టీ కోసం. పార్టీ కోసం కదా. ఈరోజు నాకు ఎమ్మెల్యే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే నా భర్త 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశారు, నేను ఎవరు ఊహించిన విధంగా నేను కూడా ఎమ్మెల్యే చేశాను. ఇక నా కొడుకులంటే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకంటూ భవిష్యత్తులోన ఎంతకన్నా ఏం కావాలండి? పరిపూర్ణమైన జీవితం హ్యాపీగా ఉన్నాను. ఇస్తే ప్రజలు సేవ చేస్తాను. అది కూడా ఎక్కువగా మహిళలకే చేయాలని సార్ నేను అనుకుంటున్నాను. ఎందుకు మహిళలకి? అంటే ఇప్పుడు తాగునీరు అనుకోండి సార్, చాలా దూరం వెళ్ళి కొలాయిలు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇందాక నుంచి మీరు ఇదే అంటున్నారు, తాగునీటికి చాలా సమస్యలు ఉన్నాయని. 2 జీవనదులు ఉన్న మీ నియోజకవర్గంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? అంటే గత పాలకులు, అంటే గతంలో కూడా మీరే కదా అధికారంలో ఉన్నారు. అప్పుడు నీరు వచ్చేదండి, అందుకే నేను అన్ని తెచ్చాను. మీకు చెప్పాను 4 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాను, ఇక్కడ తెచ్చాను. ఎందుకు? నేను ఒక మహిళని కాబట్టి 2 పూట్ల నీళ్ళు ఇస్తే టౌన్లో ఎవరు కూడా ఇల్లు దాటి వెళ్ళరు. అందరికీ పేదవాళ్ళకి ఇంటింటికి కొలాయి పెట్టామండి. కొలాయి పెట్టిన తర్వాత నీరు తగ్గకూడదు, ఎవరికి చక్కగా నీరు అందించాలి. అది మన బాధ్యత, చెయ్యాలి. అలాగే విలేజ్ల్లో కూడా చేయాలి. చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. తాగునీరు అనేది పెద్ద సమస్య అండి. ఇక ఫిషర్మెన్ విలేజ్ల్లో అంతా సముద్రపు నీరు, అక్కడ కష్టం. అలాంటి దగ్గర కూడా బందర్వాన్పేట గ్రామంలో నేను ముందు ఉప్పు నీరు నుంచి మంచినీరు చేసే ప్రోగ్రాం వచ్చిందండి. అది సన్యాసరావు గారు చేశారు నాకు ఎన్జిఓగా. అది పెట్టించానండి, మీకు కావాలంటే చూపిస్తాను. తుఫాన్ షెల్టర్ దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా మీరు చూడండి. అంటే నీరు మారడం వల్ల వీళ్ళకి ఉపయోగం ఉంటుందండి. ఇంకా నీరు చాలడం లేదు. అప్పుడు అక్కడ నీరు వేస్తే అందదు ఎవరికి. మేము హుక్కుంపేట దగ్గర బోర్లు తవ్వించి అక్కడి నుంచి నేను పైప్ లైన్ వేయించి డైరెక్ట్ వాటర్ ఇచ్చానండి వాళ్ళకి. ఇప్పుడు అదే నీళ్ళు తాగుతున్నారు. ఓకే, ప్రస్తుతానికైతే ఇప్పుడు తాగునీటి సమస్య అయితే లేదని అంటున్నారా? పెద్దగా లేదు, అయినా ఉన్నది కూడా క్లియర్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ వస్తే మీరు అదే చేస్తాను. ప్రధానంగా ఏమున్నాయమ్మా మీ దగ్గర సమస్యలు? అంటే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా నేను చూశాను, ఒక హైవే తప్పితే, నేషనల్ హైవే తప్పితే, నేను దాదాపుగా మొన్న బేబీ నయన్ గారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అసలు శ్రీకాకుళం టు బొబ్బిలి ఆ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మా నడువును పడిపోయినటువంటి పరిస్థితి మేము చూసాం. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే గారు, ఆయన పేరు అప్పలనాయుడు గారు, ఆయన గారు కూడా పెద్దగా చేసినటువంటి ఏం కనపడలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఆముదాల వలసలో కూడా
ఆయన ఎవరు మన తమ్మినేని సీతారాం గారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పెద్దగా ఏం జరగలేదు. మీ నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాదరావు గారు పెద్ద అభివృద్ధి జరగలేదు. రోడ్ల విషయంలో కొంచెం బాగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగా ఘోరంగా ఉన్నాయి రోడ్లు. సో ఏంటి మరి ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే రోడ్లని ముందుగా చేపట్టే కార్యక్రమం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదండి, ముందు రోడ్లే చేస్తామండి. నేను 6 రోడ్లు పంచాయతీ నుంచి తెచ్చాను సార్. ఒకటి మన ఉప్పర్పేట, పెద్ద ఉప్పర్పేట ఒకటి, చిన్న ఉప్పర్పేట, 2 పేటలు ఉంటాయండి. ఆ రెండిట్లో 2 తెచ్చానండి. ఒకటి వేసేసాం, ఒకటి కంప్లీట్ చేసాం. ఒకటి కొత్తలంపేటకి రోడ్ లేదండి, అది ధర్మన్ ప్రసాద్ కూడా వేయలేపాడు, అది వేయడానికి పెట్టానండి. రెండోది రోణంకి రోడ్ అండి, మీరు వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా రామనర్స్పేటకి రోడ్డు తెచ్చానండి, అది వేయనివ్వలేదండి. అంటే మా ఎలక్షను పోవడం వల్ల మేము వేయలేకపోయాం, వాళ్ళు వేయలేదు. అంటే మీ హయాంలో శాంక్షన్ మాత్రం నా హయాంలో అయింది. తర్వాత మన తండెలపేట నుంచి గూడెంకో రోడ్డు అండి, అది కూడా నేనే శాంక్షన్ చేయించానండి. వాళ్ళు అప్పటికి కొంతమేరకు ఇది కూడా వేసాడు, అతను ఏదో మొన్న ఏదో వేసాడు, కానీ అది చేయలేదండి. ఇవన్నీ కూడా నేను తెచ్చిన డబ్బులు ఆగిపోయాయి. ఎస్సీస్కి చాలా రోడ్లు తెచ్చానండి, అవి ఆగిపోయాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఫైటింగ్ చేసేనా అవన్నీ నేను తెచ్చుకొని కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ ఒకవేళ మీరు గెలిస్తే మీరు చేసే ఫస్ట్ కార్యక్రమం ఇది. ఓకే, ఎక్కడ కూడా రోడ్లు లేవండి. ఆ రోడ్లన్నీ నేనే వేసానండి, అది కూడా మీకు చెప్తున్నాను. వాళ్ళు వేసింది ఏది లేదు. ఆన్ పేపర్ చెప్పగలుగుతారు? చెప్పండి. ఆరంగిపేట నేనే వేసాను, వాళ్ళకి రమ్మనండి, లేదా నాకు రమ్మంటే వస్తాను. సో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు మీరు చాలా చేయాలనుకుంటున్నారు, కానీ అదే మహిళల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 18,500 నేరుగా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో వేయడము, లేకపోతే ఇంకొక రకంగానో మహిళలను ఆకట్టుకునే కార్యక్రమం చేస్తామన్నది ఈరోజు ఒక 35% ఓట్ శాతం ఆయన కోటరీలో పెట్టుకున్నాడు. సో మనకి పెద్ద గెలుపుకి ఇబ్బందులు ఏమి లేవు అనే ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్న అతన్ని ఎలా ఎదుర్కోబోతుంది తెలుగుదేశం అండ్ జనసేన అలయన్స్? మహిళలు ఎవరు కూడా సంతృప్తిగా లేరండి. ఆయన అనుకుంటున్నాడు నేను 18,500 వేస్తున్నాను, నేను బటన్ నొక్కేసానండి. బటన్ నొక్కిన వాళ్ళు సగం మందికి పడడం లేదండి. ఆ ఉన్నవాళ్ళు కూడా 18,000 ఇచ్చారని ఎవరు సంతృప్తిగా లేరంటే. కాబట్టి మేము చాలా హ్యాపీగానే ఉన్నాం ఆ విషయంలో, వాళ్ళైతే లేరు. మహిళల విషయంలో మీకు ఇబ్బంది అయితే ఏం లేదంటారు, ఆ ఓట్లని మీరే. కానీ నాడు నేడు కార్యక్రమం ద్వారా, అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా, ఏదైతే నవరత్నాలు కానీ ఇంకా వాళ్ళు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఈరోజు ఒక వ్యవస్థని, ఏదైతే ఈ వాలంటీరీ వ్యవస్థను ఏదైతే పెట్టుకుని ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ హయాములో పెన్షన్ తీసుకోవడానికి బారులు తీరి ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడే పరిస్థితి ఉంది. ఈరోజు నేరుగా వాళ్ళ ఇంటికి 4 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు, నేరుగా రేషను వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ ముసలి వాళ్ళు ఏదైతే ఉన్నారో, ఈ పెద్ద వయోవృద్ధులు ఉన్నటువంటి ఈ ఓట్ శాతం అంతా కూడా టీడీపీకి ఏ విధంగా పడుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు దేవుళ్ళగా కొలుస్తున్నారు, ఎందుకంటే ఆ పెన్షన్ గురించి, ఆ 3,000 పెన్షన్ గురించి. దీన్ని ఎలాగ మీరు మీ వైపు మలుచుకోబోతున్నారు? 200 ఉండి పెన్షన్ని 1000 రూపాయలు చేసామండి చంద్రబాబు నాయుడు గారు. అవును. తర్వాత 2,000 చేసాం. 2,000 వరకు మేమే చేసాం. ఆ రోజు మేము గెలిచుంటే 3,000 వెంటనే ఇచ్చేవాళ్ళం. కానీ ఈయన వాయిదాల పద్ధతిలో ఈ రోజుకి 3,000 ఇచ్చారు. ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయితే పెన్షన్లు ఇవ్వడం అనేది ఒక మంచి పని కాదని మేము అన్నాం. మీరు అన్నారే రేషన్ అని, మీకు రేషన్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను. వాడు ఒక సెంటర్లో పెడతారు, అక్కడికి మళ్ళీ వీళ్ళు క్యూలోనే నిలబడాలి, క్యూలో నిలబడే తీసుకోవాలి. పెన్షన్ మేము 3 నెలలు వరకు టైం ఇచ్చేవాళ్ళం. ఒక వ్యక్తి ముసలి ఇచ్చాం, ఎందుకంటే ఒక కూతురింటికి వెళ్ళి ఉండిపోవచ్చు ఓ 4 రోజులు, లేకపోతే ఆవిడకి అనారోగ్యం అవ్వచ్చు. ఇలాంటివప్పుడు ఆవిడకి 3 నెలలు మేము టైం ఇచ్చేవాళ్ళం. ఎవరికైనా 3 నెలలు నాటి తీసుకునేవారు. ఈరోజు వీళ్ళు 1 నుంచి 3వ తారీఖు వరకే ఇస్తారు, తర్వాత చచ్చినా ఇవ్వరు. ఒకవేళ తలుపు తాళం వేసి ఉంటే ఇంకంతే.
ఇంకా రావు మళ్ళీ. ఎందుకంటే మా ఇంట్లో ఒక పని ఆవిడ ఉందండి, డే అండ్ నైట్ చేస్తారు ఆవిడ. అంటే మేము ఉంచుకున్నాం మాకు సేఫ్టీ కోసం. ఆవిడ వమ్మరవెల్లి. ఫస్ట్ రాగానే ఎర్రమ్మ నువ్వు ఊరెళ్ళి సాయంత్రానికి వచ్చి అని చెప్పి పంపిస్తాను. పెన్షన్ ఇవ్వరు. కొంచెం అది అంటే రేపొద్దున మీరు మళ్ళీ ఇదే క్యూ పద్ధతి పెడతారా, లేకపోతే మీరు కూడా నేరుగా ఇంటికి? మేము నేరుగానే ఇంటికి ఇస్తారు. ఓకే. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఆయన అరెస్ట్ విషయంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఇక్కడే కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చాలా మద్దతు రావడం జరిగింది. అరెస్ట్ని ఏ విధంగా మీరు చూస్తారు ఒక సీనియర్ నాయకురాలుగా? చాలా ఘోరం అండి. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగున్నట్టు ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి నాయకులందరూ జైలుకి వెళ్ళిపోవాలనుకోవడం ఏంటండి? చంద్రబాబు నాయుడు నీకేమైనా జైలుకి పంపించారా? పంపలేదు కదా. ఆయన పైన ఉంటే ఒకవైపు లోకేష్ బాబు, ఒకవైపు ఈయన ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, ప్రజలు విపరీతంగా వస్తున్నారు, ప్రజలు మళ్ళీ తెలుగుదేశాన్నే నమ్ముతున్నారు అని భయపడి 75 సంవత్సరాల వ్యక్తి, అలాంటి వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఉంచడం అధర్మం అండి. పైగా స్కిల్ డెవలప్మెంట్, ఈరోజు హైదరాబాదులో పైకొచ్చే వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు. అంతేకాకుండా ఆ రోజు ఆయన హైటెక్ పెట్టబట్టి ఈరోజు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బాగుపడ్డది. ఏ విధంగా అంటే వాళ్ళు 60,000 లక్ష జీతాలు తెచ్చుకున్నాక అది వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, వీళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇన్ని విధాలుగా చేసిన వ్యక్తిని నువ్వు స్కిల్ డెవలప్మెంట్లో తప్పెలా పడతావండి? మనకి స్కిల్ డెవలప్మెంట్ ఉందండి పాలిటెక్నికల్ కాలేజీలో, మీరు కావాలంటే వెళ్ళండి. అక్కడే ఆయన స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, డిఆర్డిఏ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఈ రోజుకి అది కంటిన్యూ అవుతుంది. మరి అవన్నీ నిజం కాకపోతే ఎలా అవుతాయండి? తప్పు కదండి. తప్ప కాదా అంటే మాకు తప్పు, మీరు ఎలా తీసుకుంటారో మాకు తెలియదు. అది దేశ విదేశాల్లో కూడా తప్పనే అన్నారు. ఎంతోమంది నాయకులు అది తప్పు అని చెప్పారు. అందుకే మేము చాలా సీరియస్గా తీసుకున్నామండి ఆ విషయంలో. ఇప్పటికీ బాధపడతాం. సో మొత్తానికైతే మీరు ఒకవేళ టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే మినిస్టర్ అయ్యే అవకాశం ఉందని కొంచెం వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. అందుకునే ఓ అసమ్మతి వర్గం ఏదైతే మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అలాంటివి ఏవి నాకు కోరికలు లేవండి. మీకు చెప్పాను ముందే, నేను ఏది డెవలప్ చేయాలనుకున్నానో అవి చేసేస్తాను, హ్యాపీగా ఉంటాను అంతే. మినిస్టర్ అంటే పరిధులు గీసుకోవాల్సి వస్తుందండి, ఎమ్మెల్యే అంటే పరిధి ఉండదండి, హ్యాపీగా తిరుగుకోవచ్చు, నియోజకవర్గంలో హ్యాపీగా తిరగచ్చు. ఓకే, ప్రజలకి అందుబాటులో ఉండొచ్చు. ఓకే, ఇక ముఖ్యంగా చూసుకుంటే లోకేష్ పాదయాత్రలో చాలా రకాలుగా అధికార పార్టీ అదొక పాదయాత్రన ఎవరు జనం రెస్పాన్స్ లేదని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడారు. 2 రోజులు నడిస్తే గొప్ప అన్న లోకేష్ని ఈ రోజున యువగాళం పేరుతో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు టచ్ చేస్తూ పాదయాత్ర కంప్లీట్ చేశారు. సో లోకేష్ని పప్పు అన్నారు. చంద్రబాబు నాయుడిని వాళ్ళ భార్య అయినటువంటి ఆవిడని కూడా, అంటే ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే అనరాని మాటలు ఎవరైతే కొడాలి నాని, నేను ఒక విషయం చెప్తాను సార్. ఏది ఏమైనా గృహిణిగా ఉన్న ఇంట్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయాల్లో మాత్రం తీసుకొచ్చి అనరాని మాటలు అనకూడదండి. ఏ మహిళ అవని, అది రేపు భారతిరెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. రాజకీయాల్లో స్వేచ్ఛగా తిరిగే ఆడవాళ్ళని కూడా చాలా తప్పుడు మాట్లాడతారు. అది కూడా తప్పే. ఎందుకంటే ప్రజాసేవ కోసం వచ్చే ఆడవాళ్ళు ప్రజాసేవ నిమిత్తమే ఉంటారు. ఇక గృహిణులుగా తండ్రి సీఎం చేశారు, భర్త 14 సంవత్సరాలు సీఎం చేశారు. ఆవిడ ఏ రోజు గుమ్మం దగ్గరికి కూడా రాలేదండి. మేము ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ ఆవిడ ఏ రోజు కనిపించలేదు మాకు. అలాంటి ఆవిడ్ని అలాంటి మాట్లాడడం మాకు కూడా ఒక విధమైన భయం వేసిందండి.
అంటే ఇలాగే మాట్లాడతారా అని చాలా భయం వేసిందండి అప్పుడు మాత్రం. అంత తప్పుడు మాటలు ఎలా వస్తాయండి? నాని ఉన్నాడు, తప్పు కదండి. తర్వాత నువ్వు కాలుకు మొక్కుతాము, అది కూడా పేపర్లో వచ్చింది, క్షమించు, ఇవన్నీ అంటే నువ్వు ఒకసారి అనేసిన తర్వాత ఆ మాటను తీసుకోవడం చాలా కష్టం అండి. సో ఒక మహిళగా నేను ఆ విషయంలో చాలా బాధపడ్డారు. ఓకే, ఇక రోజా గారు కూడా రకరకాల ఎవరైనా సరే, మీకేం చెప్పాను, ఎవరైనా సరే అది మనం అలా అంటే ఒక మహిళ ఉండి కూడా వాడు అలా మాట్లాడడం అనేది ఆవిడ సంస్కారం ఉండాలి సార్. ఎవరికైనా ముందు సంస్కారం ఉండాలి. నువ్వు ఒక మహిళవి, నువ్వు మాలాగే ఉన్న మహిళవి, నువ్వెలా అంటావు? నీకెవరు అంటే నువ్వు వాళ్ళు నరికేస్తాను, కొట్టేస్తాను, పొడిసిస్తాను అంటావే. మరి ఇంట్లో నుంచే పైకి రాని ఒక మహిళ మీద నువ్వు మాట్లాడడం అనేది చాలా నేరం కదండి. సరే, మరి లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన ఒక మంచి నాయకుడయ్యే అవకాశం ఉందని చాలా నమ్ముతున్నారు? మంచి నాయకుడు అవుతాడండి. అబ్బాయి చాలా ఎందుకంటే గొప్ప అన్నారు ఆయన్ని, ఎందుకు పనికిరాని అన్నారు, పండిత పుత్ర పరమసుంఠ అన్నారు. అనుకోనియండి సార్, నేను మొదట ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు స్టేజ్ మీద మాట్లాడమంటే చెయ్యి ఇలా వణికేదండి. ఎందుకంటే నాకు అప్పుడు దాకా తెలీదు. ఇంట్లో ఉండి వంట చేసుకొని వచ్చే వాళ్ళకి పెట్టుకొని భోజనాలు పెట్టుకోవడం, అదే అందులోనే ఉన్నాను. హఠాత్తుగా నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నాకు భయం వేసి ఇలా వణికేదండి. అబ్బాయి హార్వర్డ్లో, మన స్టాన్ఫర్డ్లో యూనివర్సిటీ, చిన్నప్పటి నుంచి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివాడు. అబ్బాయికి ఒక్కసారి తెలుగు మాట్లాడమనేటప్పటికి కొంత తడబాటు వస్తుంది చిన్నతనం మీద. దాన్ని ఈరోజు సరిదిద్దుకున్నాడు. సరిదిద్దుకోవడం అంటే మామూలుగా కాదు. ఏది మాట్లాడినా అద్భుతంగా మాట్లాడగల స్థాయికి ఎదిగాడు. ఎవరైతే ఆ పప్పు ముద్ద అన్నారో వాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టాలి. ఎందుకంటే థ్యాంక్స్ కూడా చెప్పాలి. వాళ్ళ వల్లనే ఈరోజు సాన పట్టిన వజ్రంలా తయారైపోయాడు. అంతే. ఓకే, సో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన చాలాసార్లు తెలుగు ఆయన కూడా చక్కగా మాట్లాడలేరు. సరే, అది అందరి మీడియాలో కూడా ఇదవుతుంది, వైరల్ అవుతుంది. కానీ ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏ సభలో మాట్లాడినా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, TV5ని, అదేవిధంగా ఈనాడుని, ఈ ఆంధ్రజ్యోతిని, ఐదిటిని మనం కొట్టగలగాలి. ఇయే మనకి ప్రధాన చతుష్టాయమే ఏదో ఒక వర్డ్ వాడుతూ ఉంటారు ఆయన, అవునా? సో మరి ఏంటి మరి అంటే పవన్ కళ్యాణ్ యొక్క రాక అంటే టీడీపీకి బలం లేకనే పవన్ కళ్యాణ్ని పొత్తులో పెట్టుకున్నారనేది వాళ్ళు బాగా మాట్లాడుతున్నటువంటి విషయం. అందుకనే యుద్ధానికి సిద్ధం అనేది కూడా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకున్నారు, హోర్డింగ్లు పెట్టుకున్నారు, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ బలం లేకుండా టీడీపీ కష్టమా, గెలవలేదా? మీకు విషయం చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగానే ఫస్ట్ ఫోను లోకేష్ బాబుకి చేశారండి. ఏంటి ఇలా జరిగింది మీ నాన్నగారికి అని. నెక్స్ట్ ఆయనతో కలవడానికి వచ్చారండి జైలుకి. వచ్చిన రోజు ఆయన్ని చూసి ఆయన వ్యక్తిగతంగా చాలా బాధపడి పైకి రాగానే నేను టీడీపీతో కలిసి పనిచేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డిని దించడమే కార్యక్రమంగా పెట్టుకుంటాను అని ఎవరిని సంప్రదించకుండా ఒక మానవతావాదిగా అతను మొట్టమొదటిగా స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆయన్ని మేము కలుపుకొని వెళ్ళాలండి, వెళ్తే మాకు బలం వస్తుంది. అది కూడా నిజం అవ్వచ్చు, బలం కూడా వస్తుంది. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో జనసేనకి మంచి సపోర్ట్ ఉందిగా, అంటే ఓట్ల పర్సంటేజ్ బాగానే ఉన్నట్టుందా ఇక్కడ జనసేనకి? 7,000 ఉంది చెప్పాను. అదే అది అది ఓకే, కానీ ఇప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? ఇప్పుడు మరి ఎలా ఉందో నాకు తెలియదండి. సో మొత్తానికైతే ఈసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సరే మీ అసమ్మతి వర్గం నుంచి కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి లోకల నుంచి కావచ్చు, మొత్తానికైతే మీరు బయటపడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు చేస్తే కార్యక్రమాలు కూడా ఏంటనేది ముందు రోడ్లు అనేది కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ లేకపోయినా కూడా రాకపోయినా కూడా సపోర్ట్ చేస్తామని అంటున్నారు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి అంగబలం అర్ధబలం అన్నీ కూడా కలుపుకొని మీ మీద దండయాత్ర చేయడానికి వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో మరి ఒక మహిళగా మీ భర్త గారు సపోర్ట్ తీసుకుని ఒకవేళ మీకు సీట్ వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? నా బలం అంతా కూడా నా భర్తేనండి.
ఎందుకంటే నిజాయితీగా 4 సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన నేపథ్యం అయిందండి. ఎక్కడికి వెళ్ళినా 14లో ఏ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా అప్పుల సున్నాన్ గారు భార్య వచ్చారో ఆవిడ ఏ పని మీద వచ్చారో చెయ్యండి అని చెప్పేవారండి. నేను ఏ రోజు కూడా మినిస్టర్ల దగ్గరికి వెళ్ళలేదండి. నేను ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లతోనే అప్పుడు ఆ వ్యవస్థ బాగుండేది. అప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగానండి. కానీ మీరు ఎమ్మెల్యే అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే భర్త గారు ఆల్రెడీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్గా కూడా ఉన్నారు. మీరెందుకు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితులు వచ్చాయి? అసలు మిమ్మల్ని ఎందుకు నిలబెట్టారు? మహిళకి ఇవ్వాలని ఆయన. ఓకే మరి మీరు దానికి యాక్సెప్ట్ చేశారా? అప్పుడు ముందైతే చేయలేదండి. నేను నా కొడుకులిద్దరూ ఆయన అందరూ కలిపి ఇచ్చింది ఎందుకమ్మా మానేయాలి అని చెప్తే అప్పుడు ఊగొట్టాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే మీకున్నటువంటి ఈ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నింటిలో కూడా జాగ్రత్తగా అందరినీ సమన్వయపరుచుకుంటూ ఎక్స్పాన్షన్ మీ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి వర్గాన్ని కూడా మీ వైపు తిప్పుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఏటీవీ కోరుకుంటుంది. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ కొంచెం టఫే, ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ గట్టిగా ఉంది. సో వాళ్ళు యుక్తులు కుయుక్తులు అన్నీ కూడా మీ మీద ప్రయోగిస్తారు. మీరు కూడా అంతే వ్యూహాలతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో అదండి పరిస్థితి. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం చాలా రసవత్రంగా రంజుగా సాగుతూ ఉంది. సో ఒకవైపు బలమైనటువంటి వైసీపీ తన ప్రతివ్యూహాలతో ముందుకెళ్తుంటే అసమ్మతి వర్గంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే లక్ష్మీదేవి గారు ఉన్నారో అధిష్టానం మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఫాలో అవ్వడమే నా ధర్మం. ఎందుకంటే మేము పార్టీ ఇంతవరకు 85 నుంచి కూడా ఇప్పటివరకు పార్టీ మారలేదు, పార్టీ కట్టుబడే పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏ విధంగా ముందుకెళ్ళమంటే ఆ విధంగా వెళ్తాం. టికెట్ ఇస్తే గెలిచే ప్రయత్నం చేస్తాం, ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతూ ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఓవర్ టు స్టూడియో.